హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఇంకా సోది లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోతే, లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందాం. చనిపోయే స్టేజ్‌లో ఉన్న కొరియన్ హంటర్స్‌ని సన్ జిన్‌వో సోల్జర్స్ వచ్చి సేవ్ చేస్తాయి. ఆ సోల్జర్స్‌లో నుంచి సన్ జిన్‌వో చూస్తూ ఎక్స్‌చేంజ్ అని అంటాడు. వితిన్ సెకండ్స్‌లో కొరియన్ హంటర్స్ దగ్గరికి వస్తాడు. నార్మల్‌గా ఏ యానిమీలో చూసినా హీరోకి మంచి ఎలివేషన్స్ పడుతుంటాయి. కానీ ఇదేంటో ఈ యానిమీలో మాత్రం తన షాడో సోల్జర్స్‌కి ఎలివేషన్ సీన్స్ పడుతుంటాయి. కట్ చేస్తే కొరియన్ హంటర్స్ నుంచి సిగ్నల్స్ రావు. ప్రతి ఒక్కరు ఏమైందా అని ఫీల్ అవుతుంటారు. ఆ బ్రాడ్‌కాస్ట్ రన్ చేస్తున్న మేనేజర్ సిగ్నల్స్ రావడం లేదని, కమాన్ సిగ్నల్ రావాలి అని గట్టిగా అనుకుంటాడు. కట్ చేస్తే సీన్ లోకి వచ్చిన సన్ జిన్వో ఫస్ట్ కొరియన్ హంటర్స్ అందరిని హీల్ చేస్తాడు. దాని తర్వాత తన సోల్జర్స్ తో యాన్స్ మీద అటాక్ కి పంపిస్తాడు. ఆ యాన్స్ అన్ని షాడో సోల్జర్స్ చేత చనిపోతుంటాయి. సడన్ గా యాన్స్ అన్ని ఆగిపోతాయి. అవన్నీ సైడ్ కి వెళ్ళిపోయి ఒక వేని క్రియేట్ చేస్తాయి. ఆ వే చివరిలో యాండ్ కింగ్ నిలబడి బయట ఒక్క కింగ్ కూడా లేడు అని చెప్పి నడుచుకుంటూ ముందుకు వస్తాడు. ఇది చూసిన సన్ జిన్వో కూడా నడుచుకుంటూ యాంట్ కింగ్ ముందుకు వస్తాడు. నువ్వు కింగా అని యాంట్ కింగ్ అడిగితే ఇన్సర్ట్స్ తో మాట్లాడుతున్నానా అని సన్ జిన్వో అంటాడు. సో ఫైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఫైట్ నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సో ఇంకా కట్ చేస్తే ఆ డ్రాగన్స్ తో ముటిలేషన్ అనే స్కిల్ యూజ్ చేసి యాంట్ కింగ్ ని చంపుతాడు. అలా చంపి కొరియన్ హంటర్స్ దగ్గరికి వస్తాడు. ఆ ఛాయని చూసి ఎన్ని పోషన్స్ యూజ్ చేసినా ఛాయ మీద యూజ్ కాదు. సో సన్ జిన్వో పక్కనే ఉన్న హంటర్ మిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ మిన్ షాడో ద్వారా చాహేని హీల్ చేస్తాడు. ఆ షాడో వితౌట్ పర్మిషన్ తో చాహేని హీల్ చేస్తుంది. బెక్ ఇలా అంటాడు, వార్స్ వద్దు అని అనుకున్నాడు. సో తన్ని ఇంకా వదిలేయ్ అంటే తను నా పర్మిషన్ లేకనే హీల్ చేశాడు. సో అతను ఎలాంటి కైండ్ పర్సన్ నాకు అర్థమవుతుంది అని చెప్పి తన్ని ఎక్స్ట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాడు. ఇంకా కట్ చేస్తే కొరియన్ హంటర్స్ దగ్గరికి హెలికాప్టర్ వస్తుంది. ఆ హెలికాప్టర్ లో కొరియన్ హంటర్స్ అందరూ వెళ్తారు. కానీ జిన్వో మాత్రం ఆ ఐలాండ్ లోనే ఉంటాడు. ఎందుకంటే అక్కడ చాలా ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ ని చంపాలని, లేకపోతే అవి పుట్టి మళ్ళీ తిరిగి వస్తాయి, కంట్రీని నాశనం చేస్తాయి అని తను ఐలాండ్ లోనే ఉంది డెమోన్ స్వాడ్ తో ఆ ఎగ్స్ ని కిల్ చేస్తాడు. ఇంకా కట్ చేస్తే జిన్వో ది యాంట్ కింగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేసే టైం వచ్చింది అని అనుకొని ది యాంట్ కింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. కానీ ఇప్పుడు దాకా ఏ షాడో కూడా మాట్లాడదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ది యాంట్ కింగ్ మాట్లాడుతాడు. జిన్వోకి కొంచెం డౌట్ గా ఉంటుంది, ఎందుకంటే ఏ షాడో కూడా మాట్లాడలేదు. ఈ షాడో మాట్లాడుతుంది, ఇది లాయల్ గా ఉంటుందా లేదా అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి జిన్వో యాంట్ కింగ్ తో నాతో ఉంటావా అని అడిగితే నేను మీతోనే ఉంటాను అని చెప్పి పేరు పెట్టమని అడుగుతాడు. అప్పుడు జిన్వో బేరు అని నేమ్ పెడతాడు. ఇంకా కట్ చేస్తే ఎన్నో యాన్స్ కంట్రీ మీద అటాక్ చేస్తుంటాయి. ఇది చూస్తున్న సన్ జిన్వో అండ్ బీరు, ఆ బీరు ఇలా అంటుంది, 4000 యాన్స్ కంట్రీ మీద అటాక్ చేస్తుంటాయి. మీరు పర్మిషన్ ఇస్తే అన్నిటిని చంపేస్తాను అని అంటే ఆ సరే అనగానే వితిన్ సెకండ్స్ లో లైట్ స్పీడ్ లో మీరు అన్ని యాన్స్ ని చంపుతుంది. ఇంకా కట్ చేస్తే చైనా ఎస్రాంక్ అంటారు, చైనా బార్డర్ లో ఉంటాడు. కొన్ని యాన్స్ చైనా మీదకి అటాక్ చేయడానికి వస్తుంటాయి. తను లేసి 2 స్వాడ్స్ తో 1 అటాక్ చేస్తే అక్కడున్న అన్ని యాన్స్ చనిపోతాయి వితిన్ సెకండ్స్ లో. కట్ చేస్తే హంటర్ మిన్ ఫునెల్ దగ్గరికి సన్ జిన్వో ఫ్లవర్స్ తో వస్తుంటాడు. దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న ఛానల్లో ఇతను ముందుగానే వచ్చుంటే హంటర్ మిన్ చనిపోయేవాడు కాదు కదా, ఇంతమంది చనిపోయేవాడు కాదు కదా అని పాజిటివ్ గా నెగిటివ్ గా కామెంట్స్ వస్తుంటాయి. అలా జేజే ఐలాండ్ మిషన్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన సందర్భంగా గన్హే సన్ జిన్వోకి ఆఫర్ ఇస్తాడు, మాతో చేరొచ్చు అని. సన్ జిన్వో నేను నా ఓన్ గిల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి గాయస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.